శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో విపరీతమైనటువంటి ఖర్చులు ఉండడం జరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ మిత్రుడు లేదా ఒక స్నేహితురాలు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. వారితో మీ యొక్క కష్ట సుఖాలు చెప్పుకొని కొంతవరకు మీరు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక శుభవార్త మీ స్నేహితుల ద్వారా మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆ సంతోషాన్ని పురస్కరించుకొని మరి మీ మిత్రులకి ఒక చక్కని విందు పార్టీ లాంటిది కూడా ఈ వారం ఏర్పాటు చేస్తారు. మరి కొంత ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, పూజా కార్యక్రమం, నోములో వ్రతాలో ఇటువంటివి చేయడం కానీ దైవ సంబంధించినటువంటి సంతోషకరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా ఈ వారం మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా శుక్రుడు రాశి యందు సంచరిస్తున్నాడు. ఆ కారణం వల్ల ఏంటి, ఇది స్త్రీలకి మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా పేరంటాలకి వెళ్ళడం, స్నేహితుల్ని కలుసుకోవడం, పుట్టింటికి వెళ్ళడం, పుట్టింటి వారి బంధువులు రావడం, ఈ విధంగా స్త్రీలు కూడా చాలా బిజీగా ఉంటారు. అలాగే విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు మీకు బహుమతిగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఇది పక్కన పెడితే మీకు 11వ స్థానంలో 3 గ్రహాలు ఈ వార ప్రారంభంలో ఉన్నాయి. అది రవి లాభస్థానంలో ఉండడం వల్ల తండ్రి గారి ద్వారా ఏదైనా ఒక విలువైన బహుమతి వస్తుంది. మీరు పెద్దవారై ఉంటే మీ పిల్లల ద్వారా మీకు ఏదో ఒకటి మీకు కావాల్సినటువంటి వస్తువులో ధనమో రావడం జరుగుతుంది. 17వ తారీఖున శుక్రుడు, 17వ తారీఖున రవి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. దాంతో కొన్ని ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లిస్తారు. అనారోగ్య కారణం అంటే మీకు అనారోగ్య కారణం వల్ల అయితేనే, మీ పెద్దవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితేనే కొద్దిగా హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ కొద్దిగా వైద్యపరమైన ఖర్చులు కూడా ఉంటాయి. మొత్తం మీద ఖర్చులు కంపల్సరీగా కామన్గా ఈ వారం అంతా మీకు రావడం జరుగుతుంది. అయితే సమయానికి ధనం ఏదో విధంగా సమకూరే అవకాశం ఉంది. అంటే వ్యక్తిగతంగా మీరు కష్టపడి మీ యొక్క స్వశక్తితో సంపాదించిన ధనం, ఎందుకంటే రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థాన సంచారం, దానివల్ల స్వశక్తితో దాన్ని సంపాదిస్తారు. గురువు లాభస్థానంలో ఉన్నాడు. దైవభక్తి వల్ల, అదృష్టం వల్ల, భూములు స్థిరాస్తుల వల్ల, భార్య వల్ల, వ్యాపారం ద్వారా ఏదో విధంగా డబ్బులు మాత్రం సమయానికి వస్తూ ఉంటాయి. వచ్చిన ధనం వచ్చినట్టే స్పీడ్గా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంటుంది. అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా స్థానచలనం లాంటిది కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, ఉద్యోగం పోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే తృతీయాధిపతి దశమంలో ఉన్న, అష్టమాధిపతి దశమంలోకి వచ్చినా మొత్తం మీద ఈ కనెక్షన్ ఏ విధంగా దశమానికి ఉన్నా కూడా ఉద్యోగపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లం అన్నది కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఇష్టం లేకపోయినా కొన్ని మార్పులు, టెంపరీగా ఉద్యోగానికి విరామమో సెలవు పెట్టడమో జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా మీరు సెప్టెంబరు 15-16 తారీఖుల వరకు జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత మళ్ళా యాస్టీజ్గా వృత్తిపరమైన ఇంప్రూవ్మెంటు, లాభాది కలుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం వృత్తిపరంగా ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు, ఎవరితో కూడా విభేదాలు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా మీరు ఎంత ఎక్కువ పనైనా కష్టపడి చేసుకోవడం అన్నది ఉత్తమమైన విషయం. ఎందుకంటే శని ప్రస్తుతం 7వ స్థానంలో వక్రించి ఉండడం వలన అదనపు వృత్తి కావాలని మీకు వృత్తిపరంగా ఎక్కువ టెన్షన్ పెడుతూ ఉంటారు, ఎక్కువ వర్క్ మీకు ఇస్తూ ఉంటారు, ఎక్కువ వర్క్ మీతో చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత పని చేసినా కూడా అసంతృప్తికరంగా ఇంకా చేయలేదని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ విధంగా వృత్తిపరంగా కొంత అసహనాన్ని, చికాకుల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పుడు కూడా మీరు అదే ప్రోత్సాహంతో రోజుకి 16 గంటలు చేసినా కూడా మీ వర్క్ మీరు చేసుకోండి. కంపల్సరీగా దీని యొక్క ప్రతిఫలం మీకు అతి తొందరలో రావడం జరుగుతుంది. అందుకని నిదానంగా వ్యవహరిస్తూ ప్రతిదీ కూడా చాలా ఓర్పుతో చేసుకుంటే మాత్రం వృత్తిపరమైన అభివృద్ధి మీకు తొందరలో రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తొందరపడి ఉద్యోగం మానేసినా, ఇంకొక నిర్ణయం తీసుకున్నా, అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నా, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పక్కకు తప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి కాబట్టి ఓర్పు వహిస్తే అనుకున్న టార్గెట్ పూర్తి చేస్తారు, అనుకున్న బెనిఫిట్ మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వ్యయస్థానంలో కేతు కొంతమంది సలహా మీకు ఇస్తూ ఉంటారు. అటువంటి సలహాలు లేకుండా, అటువంటి చెడ్డ సలహాలు వినకుండా మీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో, మీకు ఏదైతే ఓకే అనిపించిందో అది మాత్రమే చేయండి. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎప్పటికైనా మీ శత్రువు మీకు లొంగవలసిందే, తర్వాత మీకు మిత్రుడుగా మారవలసింది. ఇది కంపల్సరీగా జరిగే విషయం కాబట్టి చాలా ఓర్పుతో వ్యవహరించండి. అనుకున్న లక్ష్యం ఇమీడియట్గా కాకపోయినా
కొద్దిగా ఆలస్యంగా అయినా నెరవేరుతుంది. ప్రధానంగా ఈ ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల, అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.